త్రాగునీరు, సాగునీరు ఉన్న చోటనే నాగరికతలు వెలిసాయి. అది భారతదేశంలో సింధు, హరప్పా, మొజందారో నాగరికతలు గాని, ప్రపంచంలో ఏ నాగరికత తెలిసినా అక్కడనే వెలిసింది. సో, మనం చూసుకున్నప్పుడు ఆ త్రాగునీరు వల్ల మనుషులే కాకుండా జీవరాశి కూడా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఆ విధంగా అనుకోవచ్చు. త్రాగునీరు కలుషితమైనప్పుడు ఫ్లోరైడ్ సమస్య వస్తది. ఫ్లోరోసిస్ వ్యాధులొస్తాయి. డయేరియా, కలరా, లెస్టోస్పైరో ఇంకా కామెర లాంటి అనేక వ్యాధుల బారిన పడతారు. సో, ఒక మంచి నీరు కలుషితంగా నీళ్ళు తాగటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. కలుషితమైన నీళ్ళు తాగటం వల్ల అనారోగ్యం పాలవుతారు. కొన్ని రిస్ట్రిక్షన్స్ మనిషి మామూలుగా వర్షాకాలంలో, చలికాలంలో ఒక 2 లీటర్లు, వేసవికాలంలో 3-5 లీటర్స్ తాగొచ్చు. వాళ్ళ వాళ్ళ ఆరోగ్య స్థితిగతుల్ని, వాళ్ళ బాడీ రిసీవెన్స్‌ని బట్టి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. క్లోరినేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. పైప్ లైన్‌ల వాటర్ ద్వారా కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. దేశవ్యాప్తంగా 1.4 కోట్ల డయేరియా కేసులు ప్రతి సంవత్సరం నమోదవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో 3,59,000 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 3,95,000 కేసులు డయేరియా కేసులు అంటే వాంతులకు గురొచ్చిన కేసులు నమోదవుతున్నాయి ప్రతి సంవత్సరం. సో, ఇది 2021లో కలరా మరి కలరా అయిందా మరి? 217 కేసులంటే కలుషితమైన నీళ్ళు తాగటం వల్ల. సో, ఇయన్నీ సమాజానికి సవాలుగా మారుతా ఉన్నాయి ఆధునిక కాలానికి సంబంధించి. లెప్టోస్పైరోసిస్ కేసులు పెరుగుతా ఉన్నాయి. సో, ఇయన్నీ డ్రింకింగ్ వాటర్‌కి సంబంధించినయి. ఇది అంత మంచిది కాదు. సో, త్రాగునీరు సరఫరా చేయాల్సిన అవసరం ఉన్నది. బ్యాక్టీరియా, వైరస్ లేనటువంటి త్రాగునీరుని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛమైన నీటిని మనం తీసుకొని ముందుకెళ్ళాలి. నీటిలో దాదాపు 24% నమూనాలు, ప్రమాణాలు అనుగుణంగా లేవని తేలింది ఉన్నటువంటి అవకాశాలు దేశంలో. సో, వీటిని మనం అధ్యయనం చేసుకుంటూ ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. సో, ఆ పట్టణ కేంద్రాల్లో 405 485 పట్టణాల్లో కేవలం 46 ప్రాంతాల్లో మాత్రమే మంచినీరు అందుతున్నాడు. 485కి 46 ప్రాంతాలంటే చూసుకోండి. అంటే సుమారుగా ఆహ్, 9 ఒక వంతు మాత్రమే మంచినీరు అందుతా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో, మనం ఎలాంటి నీళ్ళు తాగుతున్నాం అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పాత పైప్ లైన్‌లు రిపేర్ చేయాలి. డ్రైనేజ్ సిస్టమ్ మంచినీళ్ళ డ్రైన్లు వేరు చేసి కంటిన్యూ చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకుపోవాలి. నీటి ట్యాంకులు శుభ్రంగా కడగాలి. క్లోరినేషన్ చేయాలి. నాణ్యతా పరీక్ష నిర్వహిస్తూ ఉండాలి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలిక సంస్థలు ఎప్పటికప్పుడు ఈ పైప్ లైన్‌లు, డ్రింకింగ్ వాటర్‌ని సరిగ్గా అందించే కార్యక్రమాలు చేపట్టాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో, గ్రామీణ ప్రాంతాల్లో బోర్ల చుట్టూ పారిశుద్ధ్యం సరిగ్గా ఉండదు. అక్కడనే మంచినీళ్ళు తాగుతారు. ఆడనే బిందెలు పడతారు. ఆడనే ఉచ్చలు పోస్తారు. ఆడనే పోరగాళ్ళు దొడ్లు కడుగుతారు. ఇవన్నీ రకరకాల గలీజ్ వ్యవహారాలు కూడా ఉంటాయి. ఆడనే బొచ్చెలు తోముతారు. ఆడ మురికి గుంటలు, ఆడ బాత్రూమ్ దొడ్లు, అన్నీ రకరకాల వేస్ట్ బకెట్లన్నీ కూడా కడుగుతా ఉంటుంటారు. ఇవన్నీ ఉన్నాయి. సో, అందుకోసం పారిశుద్ధ్యం అవసరమే, పరిశుభ్రమైన నీరు అవసరమే. వేరియేషన్ ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. భూగర్భ జలాలను పెంచాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం ఇంకుడు గుంటలు ప్రతి ఇంటికి, ప్రతి అపార్ట్మెంట్‌కి ఇంకుడు గుంటలు దాని సైజుని బట్టి ఇంటి నెంబర్ గ్రామ పంచాయతీలో గాని, మున్సిపాలిటీలో గాని, నగరపాలికలో గాని ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇంకుడు గుంటలు తవ్వాలని, మొక్కలు నాటాలనేది కండిషన్ టర్మ్స్ ఉండాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. కలుషితం నీళ్ళు లేనటువంటి వ్యవస్థని జీవించే హక్కు, మంచినీళ్ళు తాగే హక్కు, సో, అది రాజ్యాంగం స్వచ్ఛమైన నీటిని తాగే హక్కు ఇచ్చింది. ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ ఖచ్చితంగా ప్యూరిఫైడ్ వాటర్ తాగమని నిర్దేశిస్తూ ఉంది. కలుషితమైన నీళ్ళు తాగటం వల్ల ఫ్లోరోసిస్ వ్యాధులొస్తాయి. పళ్ళకి, ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలొస్తా ఉన్నాయి. నరాలకు సంబంధించిన, ఎముకలకు సంబంధించిన సమస్యలొస్తా ఉన్నాయి. అనేక రకాలంటి టైఫాయిడ్ నీటి ద్వారా వచ్చేటువంటి వ్యాధులు వస్తా ఉన్నాయి. కామెర్లు ఆ వ్యాధులు వస్తా ఉన్నాయి. టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తా ఉన్నాయి. సో, వీటినన్నిటిని కూడా మనం అధిగమించాలంటే మంచినీళ్ళు తాగాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఫ్లోరైడ్ ఉండకూడదు. బ్యాక్టీరియా, వైరస్ ఉండకూడదు. కలుషితం కానటువంటి నీళ్ళని తాగాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, సో, స్వచ్ఛమైన మంచినీరు 24 క్యారెట్ల బంగారం మనిషికి ఎంత అందమో, మనిషి ఆరోగ్యానికి కూడా స్వచ్ఛమైనటువంటి మంచినీరు అంత మంచిదని తెలియజేసుకుంటూ, ఇందులో మరి ప్యూరిఫైడ్ లవణాలు లేకపోతే అనేక విటమిన్స్, మినరల్స్ అవి పెట్టి రకరకాలుగా అమ్మేస్తా ఉన్నారు. సో, ఆ విధంగా ముందుకెళ్ళాలి. దీంతోని పాటుగా కూల్ డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి. మంచినీళ్ళే, డ్రింక్స్ వేరే. అదనంగా శీతల పానీయాలు ఏదైతేనంటే మజ్జిగ తాగాలి. మజ్జిగ ఇయన్నిటికి కూడా ఇవే లింక్డ్ అనుకోండి. మజ్జిగ గాని, లస్సీ గాని, కొబ్బరి బొండాలు గాని ఇవన్నిటిని కొనసాగిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు సంబంధించి త్రాగునీరు అందాల్సినటువంటి వేలాది గ్రామాలున్నాయి. ప్రతి గ్రామానికి సంబంధించి ప్రధానంగా బెల్ట్ షాప్ లేని ఊరు, మందు లేని ఊరు ఉన్నదంటే అతిశయోక్తి కాదు. కానీ నీళ్లుంటాయి. సముద్రం పక్కనే ఊరుంటది కానీ త్రాగునీరు ఉండదు. ఉప్పు నీరు ఉండి ఏం చేసుకుంటాం. ఇట్లా చాలా గ్రామాల్లో నీళ్లున్నాయి గానీ శుద్ధి చేసిన, ప్యూరిఫైడ్ చేసినటువంటి, ఆరోగ్యాన్ని కలిగించేటువంటి, అనారోగ్యం పాల్గొనేటువంటి
త్రాగునీరు అన్ని గ్రామాల్లో ఉన్నదనేది ఇవాళ ప్రశ్నార్థకంగా ఉన్నది. సో, ఆ విధంగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. కాచి చల్లార్చిన నీళ్ళు తాగటం వల్ల ముఖ్యంగా ఈ వర్షాకాలం, ఎండాకాలం అయిపోతది. జూన్, జులైకి వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పడడానికి ఆస్కారం ఉంటది. ఆ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా మీరు గూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ. థాంక్ యూ. ఉండాలి పెద్దలారా, మిత్రులారా.